నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు అవినాష్ దాస్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. మరిన్ని కొత్త విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. అవినాష్ గారు, చంద్రగ్రహణం ప్రతి ఒక్కరిలో ఒక చిన్న సందేహం. నిజంగా చంద్రగ్రహణం ఉందా మన దగ్గర? మన దగ్గర లేదు, విదేశాల్లో ఉంది అని కొంతమంది చెప్తున్నారు. నిజంగా మన దగ్గర లేకపోతే మనం ఎందుకు నియమాలు పాటించాలి? చాలా మంది చెప్తున్నారు నియమాలు పాటించాలని చెప్పి. అసలు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు పడాలి గ్రహణాల సమయంలో అంటుంటాం. మరి మన దగ్గర లేనప్పుడు ఎందుకు పాటించాలి? ఆ ప్రభావం ఉంటుందా మన దగ్గర లేకపోయినా? ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా తెలియజేయండి. చంద్రగ్రహణము 18th అంటే 18వ తారీఖు రోజున ఉంది. ఓకే. 18వ తారీఖు మార్నింగ్ 6 నుంచి 10 వరకు ఉంది మనకు. మనకుంది. అప్పుడు మార్నింగ్ ఇక్కడ కాబట్టి మనకు కనిపించట్లేదు, కానీ చంద్రగ్రహణం అయితే జరుగుతుంది. అది కొరియాలో కనిపిస్తుంది. చంద్రగ్రహణం జరుగుతుంది, ఓకే. మనకు కనిపించట్లేదు, అంతేగాని అది జరుగుతుంది కదా. ఇప్పుడు చాలా వస్తువులు మనకు కనిపించవు కానీ జరుగుతాయి కదా. ఇప్పుడు పంజాగుట్టలో సాయిబాబా గుడి ఉంది, ఇప్పుడు ఇక్కడ నుంచి కనిపించట్లేదు కానీ ఉంది కదా. అలానే చంద్రగ్రహణం అనేది జరుగుతుంది. గ్రహణం అనేది ఒక యోగం. మన శాస్త్రాల్లో రాసుంది గ్రహణం అనేది ఒక యోగం. ఇప్పుడు యోగాన్ని మనము ఎలా యూజ్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగం. మనం చంద్రగ్రహణం గురించి మాట్లాడుతున్నాం. చంద్రగ్రహంతో పాటు 18వ తారీఖు 18 అనే నంబరు చాలా పవర్ఫుల్ నంబరు, విపరీతమైన పవర్ఫుల్ నంబరు. విరాట్ కోహ్లీ నంబర్ 18, స్మృతి మందాన నంబర్ 18, 1 8 కలిపితే 9 అనేది చాలా పవర్ఫుల్ నంబర్. సో ఈ గ్రహణం చాలా అట్మోస్ట్ పవర్ఫుల్ గ్రహణం. అదైతే ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 18 తారీఖు వచ్చింది తర్వాత ఆ రోజే మహాలయ పక్షాలు మొదలవుతాయి. అవును, 15 days నడుస్తాయి ఒక పక్షం, అంటే 15 days. ఆ పౌర్ణమి రోజు స్టార్ట్ అయ్యి ఆ అమావాస్య దాకా వెళ్తాయి, మహాలయ అమావాస్య దాకా వెళ్తాయి. సో ఆ రోజు చూడండి ఎంత ఇంపార్టెంట్ ఉంది. 18 వచ్చింది, పౌర్ణమి వచ్చింది, ఈ పక్షాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ గ్రహణం గురించి మాట్లాడదాం. ఈ గ్రహణం మీన రాశిలో జరుగుతుంది. ఆకాశంలో మనం చూస్తూ ఉంటాం. మనం దాన్ని ఒక ఆకాశం అనేది ఒక స్పేస్, దాన్ని మనం 12 రాసుల కింద డివైడ్ చేసాం. ప్రెజెంట్ జరుగుతున్న ఏదైతే ప్లేస్ ఉందో దాన్ని మీనం అంటారు. ఆ మీనంలో చంద్రుడు అనేది గ్రహణం అవుతుంది. సో మీన రాశి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి ఫేవర్గా ఉంటుంది. వాళ్ళకి ఫేవర్గా ఉంటుంది మీన రాశి వాళ్ళకి ఫస్ట్. తర్వాత వృషభ రాశి వాళ్ళకి కూడా ఫేవర్గా ఉంటుంది. సింహ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు అర్థమైంది కదా. 3 రాసులు చెప్పాను, మిగతా అందరికి మిగతా రాసులు అందరికి మాదిరిగా ఉంటుంది. సో ఈ 3 రాసుల వాళ్ళు ఏం చేసుకోవాలంటే ఆ రోజు మార్నింగ్ 6 to 10 మధ్యలో మీకు కుదిరితే ఒక 10 minutes కావచ్చు, ఒక 1 hour కావచ్చు. ఎందుకంటే మీకు యోగం. ఒక 10 minutes మీరు పూజ చేసుకుంటే మంచిది. లేకపోతే కనీసం ఒక్కసారైనా దేవుడి పటం వైపు చూసి ఒక గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ జన్మ, కృతజ్ఞత. ఇంత శరీరం ఇచ్చారు, ఇంత అనుభవిస్తున్నాం మనం. టీవీ చూస్తున్నాము, మాల్ వెళ్తున్నాము, వినగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము, తినగలుగుతున్నాము. ఒక్క కృతజ్ఞత మినిమం ఉండాలి కదా మనిషికి. అది చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ప్రతి మనిషి మనం చూసుకుంటే ఎలా జరుగుతుంది, ఆడొక పని చేస్తాడు, ఆ పని సక్సెస్ అవ్వాలంటే ఏం చేస్తాడు? బేసిక్గా కష్టపడతాడు. దాంతోపాటు అదృష్టం అనేది అవసరం. అందుకని గుడికి వెళ్తాడు, గుడికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాడు. కానీ వాళ్ళ యాన్సిస్టర్స్ ఉంటారు కదా, పితృలు అంటారు. ఇప్పుడు గ్రాండ్ ఫాదర్స్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ ఉంటారు. వాళ్ళు కాలం చేసిన తర్వాత పైకి వెళ్ళి వాళ్ళు కూడా పితృలు అయిపోతారు, ఇంకా దేవుడితోనే సమానం. వాళ్ళ ఆశీర్వాదం కూడా కావాలి మనకు. వాళ్ళ ఆస్తి అనుభవిస్తున్నాం కదా,
అనుభవిస్తున్నామా లేదా? అనుభవిస్తున్నాం. అలానే వాళ్ళు ఇప్పుడు దేవతా రూపం. ఉమ్, మనిషి చనిపోయిన తర్వాత యక్షులు, గంధర్వులు ఇవన్నీ దాటిన తర్వాత దేవతా రూపానికి చేరుతారు. ఉమ్, ఇప్పుడు మనకు యక్షులు బ్లెస్ చేయవచ్చు, ఉమ్, యక్షిణీలు బ్లెస్ చేయవచ్చు, గంధర్వులు బ్లెస్ చేయవచ్చు. ఉమ్, భూమి కింద 7 వర్గాలు, భూమి పైన 7 వర్గాలు మీకు తెలుసు కదా. అవును. ఆ వర్గాల్లోనే యక్షులు, గంధర్వులు, లాస్ట్లో దేవుడు. ఉమ్, సో మన పితృలు కూడా ఈ వర్గాల్లోనే ఉన్నారు, 7 వర్గాల్లో. సో వాళ్ళ బ్లెస్సింగ్ కూడా ఇంపార్టెంట్ చాలా మందికి. ఉమ్, మీరు చాలా మందికి చూడండి, ఎప్పుడు ప్రాబ్లమ్స్లో ఉంటారు, గమనించారా? అవును. కంటిన్యూస్ నాన్ స్టాప్ ప్రాబ్లమ్స్ ఉంటారు. ఉమ్, ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. నిజంగా కొంతమందికి అయితే ఎంత దారుణంగా ఉంటుందంటే కెరియర్ ఫెయిల్ అయిపోతుంది, పెళ్ళి అవ్వదు, పిల్లలు పుట్టరు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి అని అర్థం కాదు అసలు. ఉమ్, అంటే చాలా సీరియస్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతారు. అవును. పితృలు కనుక బ్లెస్ చేస్తే చాలా పవర్ఫుల్, సీరియస్గా చెప్తున్నా. ఉమ్, బికాస్ దే ఆర్ ద క్లోజెస్ట్ గాడ్స్ ఓకే. టు యూ. ఎందుకంటే మీకు చెందిన వాళ్ళ, మీరే ఒక అంశం. అవును. దేవుడు అంశం పితృలు అయితే, పితృల అంశం మీరు. ఉమ్, అంటే వాళ్ళు బ్లెస్ చేస్తే చాలా పవర్ ఉంటుంది. మీరు ఎంత దుష్కర్మ చేసి ఉన్నా ఉమ్, మీ కర్మలన్నీ తొలగిపోవాలి, లేకపోతే కనీసం డైల్యూట్ అవ్వాలంటే పితృల వాళ్ళకి ఆశీర్వాదం అయితే కృతజ్ఞతలు. కావాలి. ఉమ్, ఉమ్, సో పితృపక్షాలు ఉన్నప్పుడు బియ్యము, 2 కూరగాయలు గుడిలో పంతులకి ఇచ్చేస్తే, స్వయం పాకం. స్వయం పాకం ఇచ్చేస్తే మీకు ఒక పితృల ఆశీర్వాదం అనేది కలుగుతుంది. ఓకే. ఈ పక్షాలు మళ్ళీ మళ్ళీ రావు ఉమ్. కదా, వచ్చినప్పుడు వాడుకోవాలి. అంటే ఇప్పుడు సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పితృదేవతలు చనిపోయిన తిథుల ప్రకారంగా కార్యక్రమాలన్నీ చేస్తూనే ఉంటారు కదా. అలా చెయ్యలేని వాళ్ళు ఉపయోగించుకోవాల్సిన రోజులా ఇవి, లేదంటే ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు అంటారా? ఇప్పుడు మనిషి అనేది కాలం అయిన తర్వాత బేసిక్గా ఆ తిథి రోజు వాళ్ళు వెళ్ళిపోతారు. అవును. కానీ ఈ పక్షంలో జనరల్గా వీళ్ళ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఉమ్, ఆ గంధర్వులు, యక్షణులు, ఆ దేవతలు, ఆ వర్గాలకి. సో ఏ తిథి రోజు చేసుకున్న అందరు వెయిటింగ్లోనే కదా. అవును. ఒక పక్షం అనేది ఉంటుంది. ఉమ్, ఇప్పుడు మనం చాలా పక్షాలు ఉంటాయి, మహాలయ పక్షాలు, దక్షిణాయనం, ఉత్తరాయణం అని చాలా ఉంటాయి. ఉమ్, 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 ఉమ్. వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఆ టైం వచ్చిన తర్వాత పైగా వాళ్ళ పుణ్యాలు, పాపాలు బట్టి వాళ్ళు ఏ వర్గానికి చెందిన వాళ్ళు, గంధర్వులు, యక్షణులు, దేవతలు వాళ్ళు పంపించేస్తారు. ఉమ్, కానీ బేసిక్గా పంపించే టైం మాత్రం ఇది. ఓకే. అంటే సింపుల్గా చెప్పాలంటే పితృలు యాక్టివ్ ఉండే టైము మహాలయ పక్షాలు. ఓకే. మీరున్నారు, మీ మదర్, మీ అమ్మమ్మ, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళందరూ ఇప్పుడు యాక్టివేషన్ ఉంటారు, ఉమ్, ఉమ్, ఉమ్. చూస్తూ ఉంటారు పైనుంచి. వాళ్ళు చూస్తున్నప్పుడు మీరేంటి, ఆ బియ్యము, కూరగాయలు ఇస్తే ఉమ్, అవి వాళ్ళకి చేరుతాయి, ఆ బ్లెస్సింగ్స్. ఓకే. సో వాళ్ళు బ్లెస్ చేస్తారు మీకు. ఉమ్, వాళ్ళు ఇప్పుడే బ్లెస్ చేయగలరు, మళ్ళీ మళ్ళీ బ్లెస్ చేయలేరు, వాళ్ళకి ఆ పవర్ ఉండదు కదా. ఓ, మనకు పవర్ ఉన్నప్పుడు, వయసు ఉన్నప్పుడు, చదువు ఉన్నప్పుడు, తెలివి ఉన్నప్పుడే అవకాశం ఎతకాలి, అప్పుడే కదా సక్సెస్ వచ్చేది. ఓకే. ఈ పితృపక్షాల్లో ప్రతి ఒక్కరు ఉమ్, వాళ్ళ కోరిక ఉంటుంది. ఓకే. ఆ కోరిక వాళ్ళ పితృవుల్ని ఉమ్, డైరెక్ట్గా మీరు అడగొచ్చు. హా, చాలా మంది దేవతలను అడుగుతారు, మీ పితృలను కూడా ఒకసారి అడిగి చూడండి. ఉమ్, దే విల్ బ్లెస్ యూ కంపల్సరీ. ఓకే. వాళ్ళ తెలివితేటలు మీకు వస్తే వాళ్ళ అదృష్టం మీకు వస్తుంది. ఉమ్, ఈ పితృపక్షాలు, ఆ బియ్యము, ఆ కూరగాయలు ఇవ్వండి, ఉమ్, మీ పితృవుల్ని గుర్తు చేసుకోండి. సో మీ కోరికలన్నీ తీరుతాయి. ఇప్పుడు ఓన్లీ స్వయం పాకం ఒకటే సరిపోతుందా? వాళ్ళ పేరు మీద దానాలు, ధర్మాలు అంటుంటారు, రకరకాల వాళ్ళకు నచ్చినవి వండి పెడుతుంటారు, ఇవి ఏవైనా కూడా చేయొచ్చు అంటారా? ఫస్ట్ భావం ఇంపార్టెంట్, ఉమ్, తర్వాత ప్రక్రియ. మీరు వాళ్ళకి నచ్చినవి వండి పెట్టొచ్చు, ఉమ్, ఆ స్వయం పాకం, మీరు దాన ధర్మాలు ఏవైనా చేసుకోవచ్చు. ఉమ్, ఫస్ట్ ఒక గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి. కరెక్ట్. వాళ్ళు ఉన్నారు కాబట్టి మనము ఇక్కడ దాకా ఉన్నాం. ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు లేకపోయి ఉంటే నిజంగా మనం వచ్చేవాళ్ళమా, లేదు. ఈ జన్మ అనుభవించే వాళ్ళమా? అడుగుతున్నాను. ఉమ్, వాళ్ళు నేను పెళ్లి చేసుకోను, నా వంశాన్ని ముందుకు తీసుకెళ్ళను అంటే ఆగిపోయేది అక్కడికే ఆగిపోయేది. వంశం. వాళ్ళు ఆలోచించి ఆస్తి సంపాదించి ఉహుం, మీకు అది దక్కేదాకా చేశారు కదా. చాలా గ్రేట్ఫుల్గా ఉండాలి. అవును. ఆ గ్రాటిట్యూడ్, ఆ భావం, ఆ కనెక్షన్, ఉమ్, మన లీనియేజ్, మన ఇంటి పేరు, ఉమ్, మన గోత్రం, అందుకని కదా గోత్రం అనేది ఉండేది. మనకు ఒక లీనియేజ్ ఉంది. అవును. సో ఆ లీనియేజ్కి మనం ఒక గ్రాటిట్యూడ్ అనేది ఇవ్వాలి. ఉమ్, ఇచ్చి మీ కోరుకోండి. ఉమ్, దేవతలే కాదు, పితృవులు కూడా ఉమ్,
మనకు కోరిక తీరడంలో చాలా హెల్ప్ చేయగలరు. ఓకే. చాలా మంది తెలీదు పితృలకి ఎంత పవర్ ఉంటుందో అని. అందుకని పితృశాపం ఉంది అంటారు చాలా మంది. పితృదోషాలు పితృశాపం ఉంది అంటారు. ఎందుకంటే నిజము, అది 100% నిజమే. మీరు చేయకపోతే వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి. సో గుర్తుపెట్టుకోవాలి అది. మీరు మాత్రం ఈ టైం వాడుకోండి, మళ్ళీ మళ్ళీ రాదు. మీకు అదృష్టం కలిసి రావాలంటే కనీసం ఒక్క నిమిషమైనా ఆ గ్రాటిట్యూడ్ 15 days ఉంది, కనీసం ఒక్క రోజైనా ఒక్క 10 minutes అయినా కనీసం ఒక గ్రాటిట్యూడ్ ఉంటే చాలా బాగుంటుంది. ఎవరి పట్లైనా మనిషి పట్ల గ్రాటిట్యూడ్ ఉండాలి. ఇంకా వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్సే, మీకు కనిపించట్లేదు కానీ వాళ్ళు ఉన్నారు మీకు సపోర్ట్ వెనకాల. కావాలంటే ఇప్పుడు మీ ముక్కుందా, మీ అమ్మమ్మ గారు ముక్కు ఉండొచ్చు, మీకు తెలీదు. మీ కళ్ళు మీ గ్రేట్ గ్రాండ్ మదర్ ఉండొచ్చు, తెలీదు. ఏది ఎక్కడి నుంచి వచ్చింది మీకు తెలీదు, ఎక్కడి నుంచి వచ్చి ల్యాండ్ అయింది మీకు తెలీదు, మీరు చూడలేరు. కానీ వాళ్ళు ఉండుంటే సేమ్ టు సేమ్ మీలాగే ఉండేవాళ్ళు తెలుసా. మీ గ్రేట్ గ్రాండ్ మదర్ తీసుకుంటే యాజ్ ఇట్ ఈస్ మీలాగే ఉండేవాళ్ళు. మీరు చూడలేదు కానీ ఒక జనరేషన్ చూసింది కదా, మీరు చూసారా. నిజంగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుంటే ఫేసెస్ అనేవి 2-3 generations కి రిపీట్ అవుతూ ఉంటాయి. అంటుంటారు కదా, మామగారు పోలిక, మేనమామ పోలిక, తాత పోలిక అలా అని చెప్పి. మనం సినిమా చూసాం కదా, ఐడియా ఉంది కదా మీకు. నాగ చైతన్య సేమ్ టు సేమ్, అన్ని ఫేసులు సేమ్ ఉంటాయి చూడండి. కరెక్ట్. చాలా డెప్త్ లో ఉన్న సబ్జెక్ట్ ఎప్పుడైనా మాట్లాడదాం. సో బేసిక్ గా ఇది చంద్రగ్రహణం రోజు పొద్దున 6 నుంచి 10 వరకు ఒక్కసారి గ్రాటిట్యూడ్ మీ పితృపక్షాలకి దేవతలకి మీకు కోరుకోండి, చాలా బాగుంటుంది. ఓకే. వాళ్ళ కృతజ్ఞత తెలుపుకోవాలన్నా, మనకున్న దోషాల నుంచి విముక్తి పొందాలన్నా మంచి అవకాశం ఆ రోజు. థ్యాంక్ యూ అవినాష్ గారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.